ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా అడ్వెంట్ శుభాలు మేము తెలియచేస్తూ ఉన్నాం. అలాగనే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు అందచేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు. మరి సార్వత్రికంగా భూమి మీద ఉన్న ప్రతి సంఘము కూడా అడ్వెంట్ కాలములో ప్రవేశించినందుకు ప్రభు పేరిట మిమ్మల్ని అభినందిస్తూ, మనల్ని ప్రవేశపెట్టినటువంటి మరి యొక్క దేవునికి మా కుటుంబ పక్షంగా మీకును కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నా. దయచేసి గమనించండి, ఈ యొక్క డిసెంబర్ 1వ తేదీ మొదలుకొని అడ్వెంట్ కాలము అంతయు కూడా అడ్వెంట్ను గురించినటువంటి సందేశాలు మరి ఇవ్వటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ప్రార్థన చేయమని ప్రేమతో కోరుతూ ఉన్నా. ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు మరొక మంచి అవకాశాన్ని దయచేశారు. దట్ ఈజ్ అడ్వెంట్. దేవుని యొక్క రాక, మొదటి రాకను జ్ఞాపకం చేసుకుని రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి అని వాక్యము ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. ఈ అడ్వెంట్ కాలపు సందేశాలు మనము
యోహాను సువార్త 1 అధ్యాయము 9 పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అందరము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 1 అధ్యాయం 9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చెను, ప్రతి మనుష్యుని వెలిగించుచూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ప్రాతకాల ఆరాధనలో మన యొక్క ధ్యానాంశము నిజమైన వెలుగు. చెబుతారా? నిజమైన వెలుగు, ద ట్రూ లైట్. నిజమైన వెలుగు. నిజమైన వెలుగు అనగా నిత్యము నిలకడగా ఉండేది. లోకములో అనేక రకాలు వెలుగులు మనం చూస్తున్నాం. వెలుగు అనే దానికి లైట్ అని, లేక పర్యాయపదము కాంతి అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనము ఎన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టినా అది ఆర్టిఫిషియల్ లైటింగ్ అనేది కొంతవరకే పరిమితము తప్ప అది అంతటికి కూడా వెలిగిచ్చేది కాదు. లోకములో ఉన్నటువంటి వెలుగు శాశ్వతము కాదు. ఎందుకంటే భూలోకం అంతటి కొరకు కూడా సృష్టి ఆరంభంలో చూస్తూ ఉంటున్నప్పుడు మానవుని యొక్క పాపము భయంకరమైనటువంటి శాపముగా మారి చీకటితో ఆవరిస్తూ ఉన్నప్పుడు దేవుడు వెలుగుగాక అని పలకగా వెలుగు కలిగాను. ఆ వెలుగే నిత్యమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది. క్రిస్మస్ దినాల్లో మన గృహాలు చక్కగా చాలా విలువైనటువంటి సీరియల్ సెట్స్తో, ఫ్లడ్ ల్యాంప్స్తో మనం డెకరేట్ చేస్తూ ఉంటాం. అది ఎంతవరకు వెలిగిస్తుంది, ఎప్పుడు ఆరిపోతుంది, ఎప్పుడు ఆ బల్బు పగిలిపోతుందో మనకు తెలియనటువంటి పరిస్థితి. కానీ చీకటి సామ్రాజ్యము, చీకటి జీవితాలు మానవుని యొక్క మరణకరమైన బ్రతుకుల్లో నిత్యమైనది, స్థిరమైనది ఒక వెలుగు కావాలి. ఆ వెలుగే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు. అందుకే ఈవేళ యోహాను సువార్తికుడు 1 అధ్యాయం 9 అంటున్న మాట, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చాను, అది మనుష్యులను వెలిగించున్నది. కాబట్టి లోకములో ఉన్న వెలుగంతా అశాశ్వతమే. లోకములో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితాన్ని కూడా ఆయన వెలిగించాడు. ఎలాగూ అని ఆలోచన చేస్తే మానవుని యొక్క జీవితములో ఆయన అంటున్నాడు, నేను వెలుగునయ్యున్నాను. ఆ వెలుగు కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యోహాను సువార్తలో 1 అధ్యాయములో 4 ఆయనలో జీవం ఉండెను, ఆ యొక్క జీవం మనుష్యులకు వెలుగై ఉండెను. జీవాధిపతి అయిన యేసయ్య మొదటి రాకలో ఆయన మానవాళి రక్షణ కొరకు ఆయన వచ్చి పాపభూయిష్టమైన లోకములో, పాపభూయిష్టమైన జీవితములో చీకటి చెత్త పట్టబడినప్పుడు ఆయనే నిజమైనటువంటి వెలుగుగా ఆయన మన మధ్య ప్రకాశిస్తూ ఉన్నాడు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 8 అధ్యాయములో 12 చూస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు అంటున్నటువంటి మాటలు, నేను ఈ లోకానికి వెలుగుగా ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నుండి అతడు నడువక జీవపు వెలుగులోనికి అతడు నడుస్తాడు అని దేవుని యొక్క వాక్యం. వెలుగయ్యున్నటువంటి యేసుతో నడవగలిగితే చీకటిలో ఉన్న మనము కూడా వెలుగులోనే మనం నడవగలం.
ఎందుకంటే ఆయనలో జీవం ఉంది, అది మనుషులకు వెలుగై ఉన్నది. చీకటిలో ఉన్న మానవుల యొక్క జీవితాల్లో వెలుగిస్తూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. అందుకే యెషయా గ్రంథములో 7వ అధ్యాయములో 2వ వచనములో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచారటండి. అంతేకాకుండా మరణఛాయలలో దేశము మీద వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. మానవుడు పాపము చేత పట్టబడి మరణఛాయలతో కప్పబడి అంధకారములో ఉన్నప్పుడు వెలుగు యేసయ్య మన మీద ప్రకాశించి తన వెలుగుతో తన జీవముతో నింపునట్లుగా చూస్తూ ఉంటున్నాం. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము కాబట్టి ఈ యొక్క దీపమును వెలిగించేవాడు ఆయనే. నిజమైన వెలుగు, స్థిరమైన వెలుగు, శాశ్వతమైనటువంటి వెలుగు. కాబట్టి ఆ వెలుగట మన పాదములకు దీపము, త్రోవకు వెలుగుగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతున్నది. ముగింపుగా లూకా సువార్తలో 1వ అధ్యాయములో ఇక్కడ 79వ వచనములో చూస్తున్నాడు. చీకటిలోను మరణఛాయలోను కూర్చుండి వారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించారు. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి మనము వెలుగులోనికి నడవటానికి ఆయన జీవముగా వచ్చాడు, వెలుగుగా వచ్చాడు. లోకములో ఉన్నటువంటి వెలుగు అంతరించిపోతున్నది. కానీ పరలోకము నుండి మన మధ్యకు ఉద్భవించిన వెలుగయ్యున్నటువంటి యేసయ్య, ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉన్నది. మన యొక్క చీకటి త్రోవలలో వెలుగు పుట్టిస్తున్నది, మరణములో నుండి జీవములోనికి నడిపిస్తుంది. కాబట్టి అడ్వెంట్ కాలం అంతయు కూడా మనము నిజమైనటువంటి వెలుగును కలిగి, నిజమైన వెలుగును మనం అనుసరించి ఆయన వెంబడించాలి. యోహాను భక్తుడు అంటాడు, నేను వెలుగై ఉండలేదు కాబట్టి వెలుగు కొరకు సాక్ష్యం ఇస్తున్నాను. వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా ఉన్నది. యేసయ్య తన మొదటి రాకలో వెలుగుగా వచ్చారు వీళ్ళ వాక్యాను ప్రకారముగా. ఆ వెలుగును లోకము గ్రహించలేకపోతూ ఉన్నది. ప్రియులారా, ఆ వెలుగయ్యున్న యేసయ్యను మనము గ్రహించగలిగితే మనము జీవిస్తూ ఉంటాం, మనం వెలిగించబడతాం. కాబట్టి క్రీస్తును కలిగినటువంటి మనము అటువంటి కాలం అంతా ఆయనను కలిగి నిజమైన వెలుగును పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనందరిపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవా, కుటుంబాలను నూతన మాసములో ప్రవేశపెట్టావు. అడ్వెంటు కాలము అంతా అనగా నూతన మాసము అంతా ఈ ప్రాతకాల ఆరాధనలో అడ్వెంటు సందేశముల కొరకు మమ్మలను తండ్రి సిద్ధపరచండి. నీ దాసుని కుటుంబాన్ని నీ వాక్య ప్రకటన కొరకు నాయన నీ ఆత్మతో నింపి నాయన ఈ యొక్క ప్రభు అడ్వెంట్ కాలం అంతా ప్రకటించడానికి కృప చేయండి. పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించి ఛానల్ ద్వారా అనేక మంది మేలు పొందుకుంటానికి, దేవా వెలిగించబడటానికి, ప్రకాశించటానికి నాయన చీకటిలో ఉన్నటువంటి మేము నాయన వెలుగును చూడటానికి కృప చేయండి. ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును, వారి బిడ్డలను రక్షణ అనే వెలుగులో దేవా మీరు నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.